Hi friends, welcome to the first street of America. So America మొత్తంలోనే అమెరికా కాంటినెంట్ మొత్తంలోనే మొట్టమొదటి స్ట్రీట్ ఇది. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు హువాన్ పాబ్లో డువార్టే విగ్రహం దగ్గరకు వచ్చాను. సో ఇక్కడ నా వెనకాల కనిపిస్తుంది శాంటో డొమింగో యూనివర్సిటీ. దీని మొహాగనీ ట్రీ అంటారు. వీళ్ళ యొక్క నేషనల్ ట్రీ అన్నమాట ఇది. పెద్ద మొహాగనీ ట్రీ కనిపిస్తుంది. మనం పింక్ పార్క్ ఏరియాకి వచ్చాము. సో ఇక్కడ ఎవ్రీథింగ్ ఇస్ పెయింటెడ్ ఇన్ పింక్. సో ఇవన్నీ డివైడర్స్ అంట. సో ఈ డివైడర్స్ అనేది ఇంతవరకు ఎప్పుడు ఇలా చూడలేదు. చూస్తుంది క్రిస్టోఫర్ కొలంబస్ యొక్క స్కల్ప్చర్, టిపికల్ ఒక విగ్రహం అన్నమాట. సో బొమ్మ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. నేను ప్రస్తుతానికి ఇప్పుడు సిటీ సెంటర్లోకి వచ్చా. సో ఇది శాంటో డొమింగోలోని చాలా 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 ఇంపార్టెంట్ లొకేషన్ అనమాట. సో ఇదేంటి అని అంటే this was supposed to be the first monastery of entire America. So when I say America, అది South America, North America, Central America అన్ని కలిపి, all Americas కలిపి. సో ఇదంతా కూడా అమెరికన్ కాంటినెంట్, నార్త్ అమెరికన్ అండ్ సౌత్ అమెరికన్ కాంటినెంట్ కలిపితే ఎంటైర్ అమెరికాస్ అంటారు. సో ఎప్పుడైతే క్రిస్టోఫర్ కొలంబస్ ఈ పర్టికులర్ దీవిని కనిపెట్టాడో ఆ తర్వాత ఇక్కడికి ఫస్ట్ టైం అమెరికా మొత్తానికి అంటే నార్త్ నుంచి సౌత్ వరకు సెంట్రల్ కూడా కలిపి మొత్తం అంతా స్పానిష్ వాళ్ళు ఫస్ట్ వచ్చారనమాట. అందుకే ఇక్కడ స్పానిష్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో నేను అడిగాను అనమాట, అసలు యాక్చువల్గా కొన్నేమో ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ ఉన్నాయి, కొన్నేమో స్పానిష్ స్పీకింగ్ కంట్రీస్ ఉన్నాయి. అండ్ దెన్ బ్రెజిల్ చూసుకుంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంట్రీ, అక్కడ పోర్చుగీస్ ఉంది. ఎందుకు అని అంటే పోర్చుగీస్ వాళ్ళకి స్పానిష్ వాళ్ళకి అప్పగించారు బ్రెజిల్ని, అందువల్ల అక్కడ పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ప్లస్ ఈ కెరేబియన్ కంట్రీస్లో చాలా వరకు బ్రిటిష్ వాళ్ళు కాలనైజ్ చేశారు. సో ఇక్కడ కాలనైజ్ చేయడం అంటే ఏంటి అని అంటే ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళి వాళ్ళు ఈ ఏరియా అంతా మేము మా పర్టికులర్ ట్రెడిషన్స్ని, మా యొక్క రిలీజియన్ని ఫామ్ చేస్తాము, మేము దాన్ని ఫాలో అవుతామని చెప్పేసి అని దాన్ని కాలనైజ్ చేసుకోవడం అన్నమాట. వాళ్ళ ఆ ఏరియా మొత్తాన్ని కంట్రోల్ తీసుకొని వాళ్ళ పర్టికులర్ ట్రెడిషన్స్ని, రూల్స్ని, రెగ్యులేషన్స్ని ఫాలో అయ్యేలా చేయడం అనమాట. సో మన బ్రిటిషర్స్ మన ఇండియాకి వచ్చారు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం అని, ట్రేడింగ్ కోసం వచ్చారు. కాకపోతే మన ఇండియాని కాలనైజ్ చేయలేకపోయారు. ఎందుకంటే మన దేశంలో ఉన్న రకరకాల అంటే హిస్టారికల్ కల్చర్ అయి ఉండొచ్చు, ప్లస్ రిచ్ ఒరిజినల్ కల్చర్ ఉండడం వల్ల మన ఇండియాని వాళ్ళు కాలనైజ్ చేయలేకపోయారు. కానీ ఇవన్నీ చిన్న చిన్న దేశాలు అవ్వడం వల్ల వీళ్ళని ఈజీగా కంట్రోల్లోకి తెచ్చుకొని సో ఈ దేశాలని వీళ్ళు పాలిస్తూ వాళ్ళు మొత్తం కాలనైజ్ చేసేసి సో అలా మొత్తం కంటిన్యూస్గా వాళ్ళ ట్రెడిషన్స్ని ఫాలో అయ్యేలా చేశారనమాట. అలా అందుకే ఇవన్నీ కూడా ఇంగ్లీష్ స్పీకింగ్ ఆర్ స్పానిష్ స్పీకింగ్ ఆర్ మొత్తం క్రిస్టియన్ మేజర్ కంట్రీస్ అయిపోయాయి అనమాట. సో వాళ్ళ క్రిస్టియానిటీని వీళ్ళు ఇక్కడికి అభివృద్ధి చేసుకుంటూ రావడం జరిగింది. సో అలా ఇక్కడ మొనాస్ట్రీ అనేది ఫస్ట్ మొనాస్ట్రీ అనేది ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇది ఓన్లీ రూయిన్స్ మాత్రమే, ఎందుకంటే ఇది యాక్చువల్గా స్టార్ట్ అయింది కానీ కంప్లీట్ అవ్వలేదు. దాదాపు 500 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు, కానీ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని కంప్లీట్ చేయలేకపోయారనమాట. సో 5 centuries క్రితం స్టార్ట్ చేసిందనమాట. సో దిస్ వాస్ స్టార్ట్ ఆఫ్ ద 16th centuryలో స్టార్ట్ చేశారంట. ఇప్పుడు మనం 21st centuryలో ఉన్నాం కాబట్టి 500 సంవత్సరాల క్రితం మొదలైంది. కాకపోతే దిస్ వాస్ నెవర్ బీన్ కంప్లీటెడ్ అండ్ దాన్ని ఇది హిస్టారికల్ ప్లేస్ అని ఇలాగే వదిలేశారు. దీని చుట్టూరా ఎలా ఉందని చూసుకున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనతో పాటు రూడాల్ఫ్ ఉన్నాడు. సో రూడాల్ఫ్ ఈజ్ అవర్ ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ ఫర్ దిస్ పర్టికులర్ టూర్. సో ఇదంతా కూడా రూయిన్స్ అనమాట. సో ఈ రూయిన్స్ అనేవి యాక్చువల్గా ఇట్ వాస్ నెవర్ బీన్ బిల్ట్ అనుకున్నా, బట్ ఇట్ వాస్ యాక్చువల్లీ ప్రాపర్లీ బిల్ట్ మొనాస్ట్రీ అంట. ఇది ఒక మొత్తం ప్రాపర్ మొనాస్ట్రీ. ఇది న్యాచురల్ డిజాస్టర్స్, కెలామిటీస్ అంటే మనకి ఎర్త్ క్వేక్స్ కానీ లేకపోతే రకరకాల డిజాస్టర్స్, ప్లస్ అంతేకాకుండా ఫ్రెంచ్ వాళ్ళు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు రకరకాల వాళ్ళు యుద్ధాలు చేయడము, వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేయడము, ఆ తర్వాత వాళ్ళకి దొరికినట్టు నాశనం చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉండేసరికి ఓవరాల్గా రూయిన్గా ఇలా మిగిలిపోయింది. ఇది యాక్చువల్ ఒరిజినల్ ఫస్ట్ మొనాస్ట్రీ అనమాట. కాకపోతే దాన్ని రీబిల్డ్ చేద్దామంటే వాళ్ళకి ప్లాన్ అనేది తెలియలేదన్నమాట. సో ఎలా చేయాలనేది, రీబిల్డ్ చేయాలనే ఆలోచన కుదరలేక దీన్ని ఇలాగే వదిలేశారు. సో దాన్ని న్యాచురల్గా అలాగే వదిలేశారు. అందుకే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఫర్ దిస్ పర్టికులర్ శాంటో డొమింగో. సో ఇదంతా కూడా కంప్లీట్ మనం ఒక సర్కిల్ వేసుకునే అవకాశం ఉందన్నమాట ఎంటైర్ రూయిన్స్ అనేవి. సో ఆల్ 4 sides కూడా మనకి రోడ్ ఉంది, రోడ్ యాక్సెస్ ఉంది. ఇదంతా కూడా 500 సంవత్సరాల క్రితం కట్టిన మొట్టమొదటి మొనాస్ట్రీ స్థలం. సో నేను ఇప్పటిదాకా ఓన్లీ బ్రిటిష్ వాళ్ళే అనుకున్నా, కానీ స్పానిష్ ఎంపైర్ కూడా ఈ రేంజ్లో ఇక్కడ పాలించిందనే విషయం ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. సో ఇక్కడ వీళ్ళ స్పానిష్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడము. సో యాక్చువల్గా స్పెయిన్లో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ ఎందుకు స్పానిష్ మాట్లాడుతున్నారు? దాదాపు 30-40 దేశాల్లో మనకి స్పెయిన్ మెయిన్ లాంగ్వేజ్ ఎందుకు ఉంది అని అంటే స్పానిష్ వాళ్ళు ఈ ఏరియా అంతా కాలనైజ్ చేశారు కాబట్టి ఇక్కడ వీళ్ళ స్పానిష్ ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట. సో బ్రిటిష్ వాళ్ళు చేస్తే ఇంగ్లీష్, ఫ్రెంచ్ వాళ్ళు చేస్తే ఫ్రాన్స్ వాళ్ళు చేస్తే ఫ్రెంచ్, పోర్చుగీస్ వాళ్ళు చేస్తే పోర్చుగీస్. సో అలా
ఒక్కొక్క దేశం వాళ్ళు ఎవరు కాలనైజ్ చేస్తే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ దేశాల్లో వీళ్ళు ముద్ర వేసేసి వెళ్ళిపోయారు. ఇది ఈ సిటీ మొత్తంలోనే శాంటో డొమింగోలోనే కంప్లీట్ హైయెస్ట్ పీక్ పాయింట్ అనమాట. సో ఎక్కడైతే పీక్ పాయింట్ ఉంటుందో అక్కడే వీళ్ళు జనరల్గా మొనాస్ట్రీ అనేది కడుతూ ఉంటారు. సో ఈ పర్టికులర్ శాంటో డొమింగోలో ఈ పర్టికులర్ మొనాస్ట్రీ అనేది ఇది ఇక్కడ పీక్ పాయింట్లో ఉంది కాబట్టి ఈ సిటీలో ఇక్కడ కట్టడం జరిగింది. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చెప్పాలా, యాక్చువల్గా ఈ కాంటినెంట్ అమెరికన్ కాంటినెంట్ మొత్తానికి అంటే నార్త్ అమెరికా, సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా మొత్తానికి ఫస్ట్ ఎక్కడెక్కడైతే కాలనైజేషన్ స్టార్ట్ అయిందో తెలుసా, అది ఇక్కడే శాంటో డొమింగోలోనే స్టార్ట్ అయిందనమాట. శాంటో డొమింగో డొమినికన్ రిపబ్లిక్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ వేర్ ద కాలనైజేషన్ స్టార్టెడ్. సో ఇక్కడికే మొత్తం క్రిస్టోఫర్ కొలంబస్ వచ్చిన తర్వాత మొత్తం స్పానిష్ వాళ్ళు కానీ యూరోపియన్స్ కానీ వాళ్ళందరూ రావడము, ఇక్కడ నుంచి వేరే కంట్రీస్కి వెళ్ళడం, సో వేరే ఐలాండ్స్కి వెళ్ళడము, అక్కడ వాళ్ళు వాటిని ఎక్స్ప్లోర్ చేయడము, వాళ్ళకి ఆ తర్వాత వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడము, అక్కడికి వెళ్ళి యూరోపియన్స్ సెటిల్ అవ్వడం. సో ఇలా సెటిల్మెంట్ అనేది అమెరికాలోనే అమెరికన్ కాంటినెంట్ మొత్తంలోనే సెటిల్మెంట్ అనేది స్టార్ట్ అయిన ఫస్ట్ కంట్రీ డొమినికన్ రిపబ్లిక్ అండ్ ఫస్ట్ ప్లేస్ ఇస్ శాంటో డొమింగో. సో దిస్ ఇస్ ద రీజన్ ఈ పర్టికులర్ ప్లేస్, ఈ పర్టికులర్ మొనాస్ట్రీ అండ్ ఈ పర్టికులర్ సిటీ అనేది అమెరికన్ చరిత్రలోనే చాలా అత్యంత ఇంపార్టెంట్ అండ్ వెరీ ఫేమస్ లొకేషన్ అనమాట. సో ఇంత ఫేమస్ లొకేషన్ కానీ వీళ్ళకి ఇంత బలుపు. సో మనకి ఎయిర్పోర్ట్లో అంత ప్రాబ్లం చేశారు కాబట్టి నాకు చాలా కోపంగా ఉంది. బట్ స్టిల్ చెప్పారు కదా ప్రొఫెషనల్ ఎథికసీ, అందుకే మీకు అన్ని చూపిస్తున్నాను. బట్ దిస్ ఇస్ ద రియాలిటీ. సో ఇదంతా కూడా ఒకప్పటి రూయిన్స్ అనమాట. సో మొనాస్ట్రీ యొక్క రూయిన్స్. సో ఆ రూయిన్స్లో ఇది మొత్తం మన సిటీ పీక్ పాయింట్లోకి వచ్చి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ ఈ రూయిన్స్ అనేది మీరు చూసుకోవచ్చు. సో ఈ పడిపోకుండా ఉండడం కోసం గుంజలు కట్టి గుమ్మాలు కట్టి ఇలా రెస్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ దీన్ని మొనాస్ట్రీ లాగా మాత్రం బిల్డ్ చేయాలనుకోవట్లేదు. ఎందుకనంటే దాని ఒరిజినల్ ప్లాన్ ఎలా ఉందనేది వీళ్ళకి తెలియట్లేదు అనమాట. పైన డోమ్ కనిపిస్తుంది చూడండి. సో డోమ్స్ అయితే తెలుస్తున్నాయి. సో అది సెంటర్ పాయింట్ అని చెప్పేసి అని అర్థమవుతుంది. కాకపోతే వీళ్ళు ఎలా కట్టారనేది వీళ్ళకి ప్లాన్ దొరకలేదంట. అందుకని అలాగే రూయిన్స్ని అలాగే వదిలేశారు. నాకు ఈ రూయిన్స్ చూస్తుంటే నాకు ఇటలీ గుర్తొస్తుంది. ఇటలీలో రోమ్లో ఇలాంటి రూయిన్స్ కొన్ని వందలు కనిపిస్తాయి. ఇది కనీసం ఒక 400-500 ఇయర్స్ చరిత్రనే ఉంది. దానికైతే దాదాపు 2000 సంవత్సరాలు, 2500 సంవత్సరాలు, 3000 సంవత్సరాల చరిత్ర కలిగిన రూయిన్స్ కూడా మనకి ఇటలీలో దర్శనమిస్తాయి. దాదాపు $150 మిలియన్, $150 మిలియన్ ఖర్చు పెట్టి అంతకు ముందున్న స్ట్రక్చర్ ఏదైతే ఉందో, సో దాన్ని మొత్తం కంప్లీట్ బిల్డ్ అయితే చేయట్లేదు, కానీ రిస్టోర్ చేయడానికి ఏవేవైతే ఆ స్టోన్స్ ఉన్నాయో, ఏవేవైతే ఆ రాళ్ళు రప్పలు ఏవైతే కనిపిస్తున్నాయో, సో వాటన్నిటిని అంతకుముందు ఎలా అయితే ఉన్నాయో వాటిని ఉంచడం కోసం వీళ్ళు దీన్ని రిస్టోర్ చేయడానికి వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారంట. సో ఇలా ఉంది. ఇప్పుడే మళ్ళీ వర్షం మొదలైంది. మనకి ఈరోజు వర్షం బాగా ఆడుకుంటుంది మనతో. చూస్తున్నారా వర్షం ఎట్లా పడుతుందా? సో ఏ వర్షమైనా సరే మనల్ని ఆపేది లేదు, నేను మీకు చూపించకుండా ఉండేది లేదు. సో ఎందుకంటే మనం ఇక్కడ దాకా వచ్చాము, ఈ దేశానికి నేను మళ్ళీ తిరిగి రాదలుచుకోలేదు. సో తిరిగి రాదలుచుకోలేదు కాబట్టి మళ్ళీ రామ్ కాబట్టి ఉన్న ప్లేసెస్ అన్నీ ఇప్పుడే మీకు చూపిస్తున్నాను. చూడండి, మొత్తం కంప్లీట్ సర్కిల్ వేసుకొని వచ్చేసాము. సో చుట్టూరా రోడ్ అవుతుంది. ఇది పీక్ లొకేషన్లో ఉంది కాబట్టి దీని చుట్టూరా కూడా రోడ్ అనేది మనకి కనిపించింది అనమాట. సో ఇక్కడ ఈ రూయిన్స్తో పాటు ఇక్కడ ఏదైతే స్థలం ఉందో ఓపెన్ ప్లేస్, ఇదంతా కూడా కల్చరల్ పార్టీస్ కోసం యూజ్ చేస్తారంట. ఎవ్రీ సండే ఇక్కడ లైవ్ మ్యూజిక్ అని వీళ్ళ కల్చరల్ షోస్ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయంట. సో వీళ్ళకి ఇది ఒక కల్చరల్ సెంటర్ అయిపోయిందనమాట. సో అమెరికాలో మొత్తంలోనే ఇది అసలు మొట్టమొదటి స్థలం అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు హువాన్ పాబ్లో డువార్టే విగ్రహం దగ్గరకు వచ్చాను. సో అది చూస్తున్నారు కదా, హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ డొమినికన్ రిపబ్లిక్. సో డొమినికన్ రిపబ్లిక్ అనే ఒక దేశానికే ఫౌండర్ ఇతను. సో మనకి మన గాంధీ తాతని మనము మన జాతిపిత అని ఏదైతే పిలుస్తామో, సో హీ ఈజ్ ద యాక్చువల్ ఫౌండర్ ఆఫ్ డొమినికన్ రిపబ్లిక్. సో ఇక్కడ మీరు చూసుకుంటే అక్కడ యూరోపియన్ స్ట్రక్చర్లో ఒక ఆడపిల్ల బొమ్మ, ఒక అబ్బాయి బొమ్మ, ప్లస్ వాళ్ళు బట్టలు లేకుండా ఓన్లీ ఒక ఆచ్ఛాదన మాత్రమే ఉండే స్ట్రక్చర్ అని చూస్తున్నారు. సో స్కల్ప్చర్ ఫ్రమ్ యూరోప్ అని అర్థమవుతుంది. సో ఈ స్కల్ప్చర్ బిల్డ్ చేసిన అతను హువాన్ పాబ్లో డువార్టే అనే వ్యక్తి 1813లో పుట్టాడని, 1813, 1838, 1844, 1876 అనే 4 డేట్స్ రాశారు. సో అవి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. సో 1813లో ఆయన పుట్టింది, 1876లో ఆయన చనిపోయింది. మధ్యలో 1838 అండ్ 1844 ఏంటి అని అంటే 1838లో తను రైజ్ అయ్యాడనమాట. సో మొత్తం ఈ దేశానికి ఇండిపెండెన్స్ తీసుకురావాలి అని చెప్పేసి అని తను ఒక రైజ్ చేసి, సో హీ వాజ్ ద మోస్ట్ వెల్దియెస్ట్ మ్యాన్ ఆఫ్ దిస్ పర్టికులర్ కంట్రీ అంట. మొత్తం అత్యంత ధనవంతుడు,
కానీ అప్పటికి హెయితీ వాళ్ళు 1821లో వీళ్ళకి స్పెయిన్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ 1822లో హెయితీ వీళ్ళ పక్కకే ఉన్న దేశం వీళ్ళని ఆక్రమించుకుంది. దాదాపు 22 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని ఆక్రమించుకొని వీళ్ళని కష్టాల పాలు చేస్తూ ఉంటే ఆయన 1838లో మొత్తం తన ఆస్తినంతా మొత్తం ధారబోసేసి మొత్తం వెల్త్ అంతా తీసేసి తను మొత్తం వెపన్స్ని ప్లస్ కావాల్సిన అమ్యునిషన్ని ఇవన్నీ కూడా సమకూర్చుకుంటూ వెళ్ళాడనమాట. ఆయన ఇచ్చిన ఏదైతే స్లోగన్ ఉందో అది ఇప్పటికీ ప్రపంచంలో అన్ని చోట్ల కూడా చాలా 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 ఫేమస్ స్లోగన్. అదే ఏంటంటే నౌ ఆర్ నెవర్, ఐదర్ ఇప్పుడు లేకపోతే ఎప్పుడు కాదు. సో నౌ ఆర్ నెవర్ అనేది ఆయన ఇచ్చిన స్లోగన్. సో అతని హువాన్ పాబ్లో డువాటే. సో మనం ఈవెన్ మన బాహుబలి సినిమాలో చూసుకుంటే కూడా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే టైప్లో మనం ఏదైతే ఉందో సో ఆ పర్టికులర్ స్లోగన్కి ఇన్స్పిరేషన్ ఇదే అనమాట, నౌ ఆర్ నెవర్ అనేది. సో చాలా ఫేమస్ స్లోగన్. సో ఆయన అలా ఆ స్లోగన్ తోటి వచ్చి ప్లస్ అమ్యునేషన్ ఇచ్చి ప్లస్ అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండి 1844లో ఫైనలీ ఇక్కడ ఈ దేశానికి ఇండిపెండెన్స్ తీసుకురావడానికి కారణభూతుడయ్యాడు. అతనే హువాన్ పాబ్లో డువాటే. సో హువాన్ పాబ్లో డువాటే వాజ్ వెరీ ఫేమస్. కానీ 1876లో ఆయన చనిపోయారు. ఆయన చనిపోయింది ఎలా అంటే ఒక పేద వ్యక్తిలాగా వెనిజువెలాకి వెళ్ళి చనిపోవాల్సి వచ్చింది. సో దీన్నే పాలిటిక్స్ అంటారు. అసలు యాక్చువల్లీ ఈ దేశం ఫామ్ అయిందే కేవలం ఆయన వల్ల. అండ్ దెన్ 1861లో మళ్ళీ స్పానిష్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు రెస్టోరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి ఫైనలీ అప్పటి తర్వాత ఇంకెవరు వీళ్ళని ఎవరైతే ఇన్వైట్ చేయలేదు కానీ అలాగే ఉన్నా సరే వీళ్ళు ఆయనని మాత్రం సో ఆయన ఉండేటైతే ఆ దేశంలో ఎవరైతే పొలిటికల్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఇతని నుంచి ముప్పు ఉంటుందేమో, ఎందుకంటే అతను చాలా పవర్ఫుల్ వ్యక్తి, మళ్ళీ అందరూ అతన్ని బాగా అభిమానిస్తారని చెప్పేసి అని అతన్ని దేశ బహిష్కరణ చేసి వెనిజువేలాలో ఆయన ఒక నిరుపేద వ్యక్తిలాగా చనిపోవాల్సి వచ్చిందంట. సో మనము చూసుకుంటే పొలిటీషియన్స్ అనేది ఇప్పుడే కాదు, మన దేశంలోనే కాదు, ఎన్ని దేశాల్లో ఎన్ని సంవత్సరాలు చూసుకున్నా, ఎన్ని వందల సంవత్సరాల చరిత్ర చూసుకున్నా, సో మహాభారతంలో చూసుకున్నా మనకి అన్ని రకాలు పాలిటిక్స్ అండ్ రాజకీయాలు అనేది ఎవరిని ఒక మనిషిని అవినాభావ సంబంధం ఉంటుంది, ఎక్కడ విడదీయలేవు. సో పవర్ ఎక్కడ ఉంటే అక్కడ ఈ పాలిటిక్స్ అనేది ఉంటాయని చెప్పేసి అని క్లియర్గా అర్థమవుతుంది. సో అలా ఆయన చనిపోవడం అయిందనమాట. సో ఇది ఈ దేశం యొక్క చరిత్ర, ఇది ఈ దేశం యొక్క హిస్టరీ, ఇదంతా కూడా ఈ ఒక్క స్టాచ్యూలో మనకు మొత్తం అంతా తెలుస్తుంది. సో ఇక్కడ నా వెనకాల కనిపిస్తుంది శాంటో డొమింగో యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీ ఎప్పుడు బిల్డ్ అయిందో తెలుసా? 1538లో. దాదాపు 430 ఇయర్స్ పాటు ఇక్కడ యూనివర్సిటీ ఉండేది. 1968లో ఫైనల్లీ ఈవెన్చువల్లీ ఇది క్లోజ్ చేశారు. ఈ యూనివర్సిటీని తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కడైతే ఉందో అక్కడికి మూవ్ చేశారంట. సో దిస్ వాజ్ ద ఫస్ట్ యూనివర్సిటీ విచ్ వాజ్ బిల్డ్ ఇన్ ద ఎంటైర్ అమెరికా, అమెరికన్ కాంటినెంట్ మొత్తంలోనే, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికా అన్ని ఎక్కడైనా సరే ఫస్ట్ యూనివర్సిటీ బిల్డ్ చేసింది. ఈ బిల్డింగ్కి పర్మిషన్ ఇచ్చింది ఎవరు అంటే వాటికన్ సిటీ వాళ్ళు. సో మనకి అక్కడ ఇటలీలో ఉన్న వాటికన్ సిటీ వాళ్ళు అప్పట్లో వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ ఉంటేనే ఏదైనా ప్రీచింగ్స్ కానీ, యూనివర్సిటీ కానీ, రిలీజియస్ డిస్కషన్స్ కానీ ఏది జరగాలన్నా సరే అప్పుడు పర్మిషన్స్ అన్ని కేవలం వాటికన్ సిటీ నుంచి వచ్చేవి. సో వాటికన్ సిటీ దగ్గర నుంచి వచ్చిన పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ పర్టికులర్ యూనివర్సిటీ అనేది దాదాపు 430 సంవత్సరాల పాటు ఇది ద ఫస్ట్ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా అక్కడ అలాగే ఉండేది. దాని తర్వాత అటువైపు చూసుకుంటే అక్కడ ఒక ప్యాలెస్ లాంటిది కనిపిస్తుంది. ఆ ప్యాలెస్ లాంటిది ఇది యాక్చువల్గా ఒకప్పుడు ప్యాలెస్గా ఉండేది, ఇప్పుడు నార్మల్ బిల్డింగ్ లాగా అయిపోయింది. ఈ పర్టికులర్ లొకేషన్ యొక్క దీని యొక్క రెఫరెన్స్ ఏంటి అని అంటే మనకి ద గుడ్ చాపెల్ అనే ఒక మూవీ, సో ఆంజెలీనా జోలీది గుడ్ చాపెల్ అనే మూవీ ఇక్కడే షూటింగ్ జరిగిందంట. సో ఈ యూనివర్సిటీ అండ్ ఆ ప్యాలెస్ ప్లస్ అంతేకాకుండా ట్రిపుల్ ఎక్స్ సినిమా కూడా ఇక్కడ, హాలీవుడ్ మూవీ కూడా ఇక్కడే షూటింగ్ జరిగిందనమాట. సో ఈ 2 సినిమాల షూటింగ్స్ ఈ పర్టికులర్ స్పాట్లోనే జరిగాయి అనమాట. సో అలా ఇక్కడ హాలీవుడ్ మూవీ రెఫరెన్స్ కూడా ఈ పర్టికులర్ లొకేషన్కి శాంటో డొమింగోలో, డొమినికన్ రిపబ్లిక్లో ఉందన్నమాట. సో దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ లొకేషన్. ఇదే శాంటో డొమింగో యూనివర్సిటీ లొకేషన్ అండ్ ఇది ప్యాలెస్ అనమాట. సో సినిమాలో దీన్నే ప్యాలెస్ లాగా చూపించారు. సో ఇది అంతా కూడా మూవీ షాట్ లొకేషన్ అనమాట. 2 హాలీవుడ్ మూవీస్ ఇక్కడ షూటింగ్ జరిగాయి. అండ్ ఇది మన ఫౌండర్ ఆఫ్ డొమినికన్ రిపబ్లిక్ హువాన్ పాబ్లో యొక్క స్టాచ్యూ. సో హిస్టారికల్ లొకేషన్ ఇది. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు గవర్నమెంట్ ఆర్ట్ గ్యాలరీకి వచ్చా. సో ఇది శాంటో డొమింగో డొమినికన్ రిపబ్లిక్ యొక్క గవర్నమెంట్ ఆర్ట్ గ్యాలరీ. సో ఇక్కడ మిలానో లోరా అనే ఒక ఆర్కిటెక్ట్ కమ్ ఆర్టిస్ట్, సో ఆయన యొక్క ఆర్ట్ వర్క్ అనేది ఈ థర్స్డే నుంచి సండే వరకు పెట్టబోతున్నారంట. ఇంకా మొత్తం పూర్తిగా ఇంకా సెటప్ చేయలేదు. ఇక్కడ ఏం ఆప్షన్ కాదు, ఇది కేవలం ఆయన రిమెంబరెన్స్తో ఆయనకు ఒక మెమరీ లాగా వాళ్ళ వైఫ్ అండ్ కిడ్స్ అనేది ఈ పర్టికులర్ ఇక్కడ ఆర్ట్
ఆర్ట్ డిస్ప్లే అనేది ఇక్కడ వీళ్ళు చేయబోతున్నారు అనమాట. సో ఇక్కడ అన్ని చూసుకోవచ్చు ఆయన ఆర్ట్ వర్క్స్ అన్ని రకరకాల ఆర్ట్ వర్క్స్. సో ఆయన రీసెంట్గా ఈ ఇయరే ఫిబ్రవరిలో ఆయన చనిపోవడం జరిగింది. సో ఆయన చనిపోవడానికి ముందు చేసిన ఆర్ట్ వర్క్స్ అన్నీ ఇక్కడ మనకి పెట్టడం జరిగింది. సో ఇది ఆయన మోస్ట్ రీసెంట్గా లేటెస్ట్ వర్క్ అనమాట. 2023లో ఆయనకి ఫస్ట్ కళ్ళు పోయాయంట. ఆ కళ్ళు పోవడానికంటే ముందు ఆయన తీసిన చివరి ఆర్ట్ వర్క్స్ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా వాళ్ళు డిస్ప్లేలో పెట్టారనమాట. సో ఇవన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి అన్నీ కూడా ఆర్ట్ వర్క్స్ అన్నీ కూడా ఆయన మెమరీస్ కోసం చేసి పెట్టారు. అది కాకుండా ఈ రూమ్లోకి వస్తే ఈ రూమ్లో కనిపించేవన్నీ కూడా కంప్లీట్ ఆయన ఆర్కిటెక్చరల్ వర్క్స్ అనమాట. సో ఆర్కిటెక్చర్ ఆయన ఆర్టిస్టే కాకుండా ఆర్కిటెక్చర్ కూడా చేశారనమాట. సో ఆర్కిటెక్చరల్ వర్క్ సంబంధించిన ఫొటోస్ అన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇదంతా కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పర్టికులర్ ఆర్టిస్ట్కి సంబంధించిన ఫొటోస్ ప్లస్ ఆయనకు సంబంధించిన ఆర్ట్ వర్క్ మాత్రం ఇక్కడ పెట్టారు. సో ఇలా ఒక్కోసారి ఒక్కొక్క రకమైన సంబంధించిన ఒక్కొక్కరి ఆర్టిస్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ పెడుతూ ఉంటారంట. ఇది గవర్నమెంట్ ఆర్ట్ గ్యాలరీ అండ్ ఇక్కడ అంతా కూడా చూసుకోవచ్చు, బ్యూటిఫుల్గా ఉంది. సో ఇదంతా కూడా చాలా పాతది, దాదాపు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన బిల్డింగ్ ఇది. సో దీన్ని ఆ శాంక్టిటీని అలాగే కాపాడుతూ అలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. దీన్ని మొహాగనీ ట్రీ అంటారు. సో వీళ్ళ యొక్క నేషనల్ ట్రీ అనమాట ఇది. ఇక్కడ మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ అనేది ఇక్కడ వీళ్ళు పెంచుతున్నారు. సో ఇవన్నీ కూడా మల్టిపుల్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చినాయి. సినమన్ ట్రీతో సహా ఇక్కడ ఉందన్నమాట. సో బ్యూటిఫుల్ ట్రీస్ ఉన్నాయి. మనకి మ్యాంగోస్ కూడా ఇక్కడ రెడీగా అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. సో మ్యాంగో తెంపుకొని తీసుకున్నాం. పెద్ద మొహాగనీ ట్రీ కనిపిస్తుంది. సో వీళ్ళు బేసిక్లీ ఈ మొహాగనీ చెట్టు అనేది వీళ్ళు ఫర్నిచర్లోను కన్స్ట్రక్షన్లోను అన్నిట్లోనూ యూజ్ చేస్తారంట. సో ఇది వీళ్ళ నేషనల్ ట్రీ. దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. మొహాగనీ ట్రీస్ అనేది వీళ్ళకి ఒకప్పుడు ఆదాయం పండించే వనరు అంట. సో ఆ తర్వాత ఎప్పుడైతే ఇక్కడ టూరిజం డెవలప్ అయిందో అప్పటి నుంచి దీన్ని నేషనల్ ట్రీగా పరిగణించి వీటికి ఆపేశారనమాట. సో ఇప్పుడు ఈ ట్రీస్ కటింగ్ అనేది చేయరు. ఒకవేళ ఏమైనా లైట్ బ్రాంచెస్ కట్ చేసినా సరే దాంతో ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్గా వాటిని తయారు చేస్తూ ఉంటారంట. మనం పింక్ పార్క్ ఏరియాకి వచ్చాము. సో ఇక్కడ ఎవ్రీథింగ్ ఇస్ పెయింటెడ్ ఇన్ పింక్. ఈ ఒక ఏరియాని వీళ్ళు పింక్ పార్క్ అంటారు. సో మొత్తం అంతా పింక్లో వీళ్ళు దీన్ని డిజైన్ చేసుకున్నారు అనమాట. లేడీస్ కోసం అని డెడికేట్ చేసిన పార్క్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఫస్ట్ స్ట్రీట్ ఆఫ్ అమెరికా. సో అమెరికా కాంటినెంట్ మొత్తంలోనే మొట్టమొదటి స్ట్రీట్ ఇది. సో ఈ స్ట్రీట్ నుంచే ఈ పర్టికులర్ అమెరికన్ కాంటినెంట్ అనేది మొదలైంది. ఎందుకంటే క్రిస్టోఫర్ కొలంబస్ అందరికీ తెలిసిందే, క్రిస్టోఫర్ కొలంబసే అమెరికాని కనుగొన్నాడు. క్రిస్టోఫర్ కొలంబసే ఇక్కడ మొత్తం ఐలాండ్స్ అన్నిటిని కనిపెట్టాడు. ఆయన యొక్క కోడలు మారియా డి టొలేడో ఇస్ ద ఫస్ట్ ఎవర్ వైస్రాయ్ ఆఫ్ దిస్ పర్టికులర్ కంట్రీ ఆర్ దిస్ పర్టికులర్ కాంటినెంట్. సో ఇక్కడ తను ఒక 30 మంది చెలికత్తెలతోటి నడుస్తూ ఉండేదంట. సో అందుకని దీన్ని లేడీ స్ట్రీట్ అని పేరు పెట్టారనమాట. సో ఆమెకి డెడికేట్ చేస్తూ లేడీస్ అందరూ ఇక్కడ ఈవినింగ్ టైం ఇక్కడ వాకింగ్ చేసేవాళ్ళంట. Princess along with 30 of her ladies used to walk on this particular road. So this was the first ever street of America. So ee street lo unna illanni kuda different palaces of the royal family along with the conquerors. So evaraithe ikkada conquer chese vallo vallu ikkada ide particular street lo unde vallanta. So idantha one of the most high experienced and highly ranked people ఉండేవాళ్ళు అనమాట. అండ్ రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన ఇళ్ళన్నీ ఇక్కడ ఉండేవన్నమాట. సో అందుకే ఇంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, చాలా బాగుంది కదా. ఇది ఫస్ట్ స్ట్రీట్ ఆఫ్ అమెరికా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి చూస్తున్నారా? సో ఇవన్నీ డివైడర్స్ అంట. సో ఈ డివైడర్స్ అనేది ఇంతవరకు ఎప్పుడు ఇలా చూడలేదు. సో అక్కడంతా ఆ రోడ్ నుంచి ఈ ఫస్ట్ స్ట్రీట్ నుంచి అక్కడ దాకా ఆ కంటిన్యూషన్ అంతా. సో దీంట్లో మాత్రమే కార్లు వెళ్ళాలి. ఇదంతా కూడా ఫుట్పాత్ ఏరియా అనమాట. సో ఇక్కడ ఫుట్పాత్ నడవడానికి సో వీకెండ్స్లో ఇదంతా కూడా ఒక కల్చరల్ సెంటర్ అనమాట. సో డొమినికన్ రిపబ్లిక్ పీపుల్ చాలా మంది ఈ రోడ్లోకి వచ్చేస్తారంట. ఇక్కడ రకరకాల కల్చరల్ యాక్టివిటీస్, ప్రోగ్రామ్స్, ఫంక్షన్స్ అన్నీ జరుగుతుంటాయి. సో అప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెద్ద ఫుట్పాత్ వేసుకున్నారు. అండ్ ఇది ఓన్లీ కార్లకు మాత్రం ఇంతే స్థలం ఇచ్చారు. సో ఇది నాకు చాలా బాగా అనిపించింది, ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే మీకు చూపిస్తాను. చూస్తుంది క్రిస్టోఫర్ కొలంబస్ యొక్క స్కల్ప్చర్. ఇది 27 ఫిబ్రవరి 1887లో ఫ్రాన్స్ వాళ్ళు ఈ పర్టికులర్ విగ్రహాన్ని వీళ్ళకి గిఫ్ట్ చేశారు. సో క్రిస్టోఫర్ కొలంబస్ తెలిసిందే కదా, ఈ అమెరికాని ప్లస్ అమెరికాతో పాటు బోల్డ్ అని ఐలాండ్స్ని వీటన్నిటిని ఆయన
బోట్లో వెళ్తూ షిప్లో వెళ్తూ కనిపెట్టుకుంటూ వెళ్ళాడు. సో ఇండియాని కనిపెడదామని చెప్పి వెళ్ళాడు, అమెరికాని కనిపెట్టాడు, అమెరికన్ ఇండియన్స్ని కనిపెట్టాడు. సో వాళ్ళందరూ వెస్ట్ ఇండీస్గా పేరు పొందారు. క్రిస్టఫర్ కొలంబస్ యొక్క విగ్రహాన్ని చూస్తున్నారు కదా. సో క్రిస్టఫర్ కొలంబస్ ఈజ్ వెరీ ఫేమస్, తెలిసిందే. అమెరికాని, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఓన్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాదు, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, సెంట్రల్ అమెరికా, కెరేబియన్ అన్ని బోల్డ్ అండ్ ఐలాండ్స్ని కనిపెట్టింది ఆయనే. సో రోయింగ్ బోట్ మీద వెళ్తూ ఆ బోట్లో వెళ్ళి మొత్తం ఈయన స్పెయిన్కి సంబంధించిన వ్యక్తే. సో ఈయన స్పానిష్ పర్సన్ అనమాట. సో వాళ్ళు అక్కడ నుంచి బోట్ వేసుకొని మొత్తం బోల్డ్ అనే చోట్లకి వెళ్ళి ఎక్కడెక్కడ మనుషులు ఉన్నారు, ఎక్కడెక్కడ దీవులు ఉన్నాయి, ఎక్కడెక్కడ మనుషులు ఉండొచ్చు, నివసించవచ్చు అని చెప్పేసి అని ప్రతి ఒక్కటి కనిపెట్టడము. ఇండియాని వెతుకుతూ వెళ్ళాడు, కాకపోతే బోల్డ్ అండ్ ఐలాండ్స్ని వెతికాడు, బోల్డ్ అండ్ ఐలాండ్స్ని కనిపెట్టాడు. సో ఆయనే అమెరికన్ యొక్క బేసిక్లీ కొలంబస్ డే అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటారు. అమెరికా యొక్క ఫౌండర్ అతను. సో ఆయన్ని అమెరికా డిస్కవర్ చేసిందే అతను. ప్లస్ అంతేకాకుండా బోల్డ్ అనే చోట్ల కూడా ఆయన డిస్కవర్ చేశారు. ఆయన ఇక్కడే ఈ పర్టికులర్ శాంటో డొమింగోలోనే ఆయన మెయిన్ హెడ్ క్వార్టర్స్ చేసుకుని ఫస్ట్ వచ్చింది ఇక్కడ, కాలు పెట్టింది ఇక్కడే. ఆ తర్వాత ఇక్కడనే హెడ్ క్వార్టర్స్ చేసుకుని బోల్డ్ అనే చోట్లకి, బోల్డ్ అనే ఐలాండ్స్కి వెళ్ళేవాడు అనమాట. ఐలాండ్స్ అన్నింటినీ కనిపెట్టి ఆ తర్వాత యూరోపియన్స్ వాళ్ళు అక్కడికి రావడము, వాళ్ళ సంతతిని పెంచుకోవడము, వాళ్ళ ట్రాన్స్ఫర్ చేసుకోవడము, ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. సో వీటన్నిటికీ అంటే బేసిక్లీ ఈ అమెరికన్ కాంటినెంట్ మొత్తానికి గాడ్ ఫాదర్ అంటే క్రిస్టఫర్ కొలంబస్. సో ఆయన యొక్క విగ్రహం ఎదురుగా నేను ఇక్కడ ఉండి మాట్లాడుతున్నాను. కానీ ఇప్పుడు మనకు ఒక డ్రింక్ సర్వ్ చేసింది, దట్ ఈస్ కాల్డ్ మామా హువానా, అండ్ దిస్ ఇస్ అ టిపికల్ డ్రింక్ ఆఫ్ డొమినికన్ రిపబ్లిక్, అండ్ దిస్ ఇస్ అ టిపికల్ ఒక విగ్రహం అనమాట. సో బొమ్మ, బాబుది బొమ్మ. సో ఇది వీళ్ళు ఇలా దీన్ని టిపికల్గా ఇలా చేస్తారంట. ఇది డొమినికన్ రిపబ్లిక్ యొక్క సింబల్ అనమాట. చూసుకుంటే ఏ బొమ్మకు కూడా ఫేస్ లేదనమాట. సో ఫేస్ లేకుండా ఇవన్నీ తయారు చేశారు. సో మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొమ్మలు వితౌట్ ఎనీ ఫేస్. సో దిస్ షోస్ ద కల్చర్ అండ్ మిక్చర్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ డొమినికన్ రిపబ్లిక్ ఇన్ ద ఎంటైర్ అమెరికా అని చెప్పేసి అని చెప్తున్నాను అనమాట. సో వాళ్ళకి రిప్రజెంటేషన్ లాగా, సో వాళ్ళు నల్ల వాళ్ళు అయి ఉండొచ్చు, స్పానిష్ వాళ్ళు అయి ఉండొచ్చు, తెల్ల వాళ్ళు అయి ఉండొచ్చు, బ్రిటిష్ వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా సరే. సో డిఫరెంట్ కల్చర్స్ అండ్ కలర్స్ ఆఫ్ పీపుల్, కలర్, క్రీడ్ అండ్ క్యాస్ట్, రేస్, మల్టిపుల్ పీపుల్ ఉంటారు అని చెప్పేసి అని చెప్పడానికి ఇలా బొమ్మల్ని ఇలా తయారు చేశారని చెప్పేసి అని చెప్తున్నాను. సో ఇదొక కంప్లీట్ ఒక సోవెనిర్ షాప్, గిఫ్ట్ షాప్ అనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు ఆఫర్ చేసిన డ్రింక్ ఇదే. సో ఇట్స్ లైక్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ దిస్. సో బ్లెండెడ్ విస్కీ టైప్. సో ఇది ఇక్కడ స్పెషల్ అనమాట. సో అది చిన్న డ్రింక్ ఒకటి ఆఫర్ చేస్తారు. మనం ఆబ్వియస్లీ మనం తాగం కాబట్టి తీసుకోలేదు. సో ఇక్కడ దొరికేవన్నీ కూడా కంప్లీట్ డొమినికన్ రిపబ్లిక్ స్పెషల్ ఐటమ్స్ అనమాట. సో ఈ స్పెషల్ ఐటమ్స్లోంచి ఏదైనా ఒకటి మనకు ఒక మెమరీ కోసం మంచి ఐటమ్ ఒకటి తీసుకొని మనం తీసుకెళ్ళి దాన్ని ఒక సోవెనీర్ లాగా పెట్టుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. This is RK signing off from Santo Domingo. Take care. Bye.